హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య ర్యాండమ్స్. నేను మీ సౌమ్య. వన్ మోర్ వ్లాగ్ అండి. మీకు థంబ్‌నెయిల్ చూసుంటేనే అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికెళ్తున్నాము ఏందనేది. అవునండి. హైదరాబాద్‌లో ఉన్న బిగ్ సెలబ్రిటీస్ హౌసెస్ చూడ్డానికెళ్తున్నాము. ఇంకా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయామండి మేము. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు త్వరగా వస్తాయన్నమాట. ఓకే అండి. ఇంకా స్టార్ట్ అయిపోయాం మేము. ఇంక దారిలో గూడా క్లైమేట్ అంతా బాగా చాలా కూల్‌గా ఉండింది. మాకు ఆ జర్నీ అంతా అనిపిచ్చింది. మేముండేది మణికొండ అండి. అక్కడి నుంచి మాకొక 12 కిలోమీటర్స్ అలా వస్తుంది. ఇక్కడొచ్చేసి బంజారా హిల్స్ అండి ఇది. పూరి జగన్నాథ్ టెంపుల్ అనమాట. జస్ట్ చూపిస్తున్నాను. ఇదొచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ. అదండి అక్కడ పూరి జగన్నాథ్ టెంపుల్. ఇది ఇక్కడి నుంచి యూటర్న్ తీసుకున్న తర్వాత మనకి నీలోఫర్ వస్తుందండి. సో, వెళ్తున్నాం గదా! కాఫీ తాగేసి వెళ్దాం అనేసి ఆగాము. సో, యూటర్న్ చేసుకొనొచ్చిన తర్వాత ఇక్కడ నీలోఫర్ ఉంటుంది. బంజారా హిల్స్ నీలోఫర్ చెప్పాను కదా! నేను లాస్ట్ వీడియోస్‌లో మేమెప్పుడు ఇక్కడికెళ్తూ ఉంటామండి అని. సో, ఇక్కడికెళ్ళినప్పుడల్లా ఎవరో ఒకరు సెలబ్రిటీ కనిపిస్తూ ఉంటారు. అంటే స సీరియల్ వాళ్ళు అట్లాగా. లాస్ట్ టైమొచ్చేసి 'ఉత్తేజ్' గారు కనిపిచ్చారు. సో, ఫోటో అయి తీసుకున్నాం మా పాపతో. ఈసారి గూడా ఒక సెలబ్రిటీ కనిపిచ్చారనమాట. మీకు సర్ప్రైజ్ లాస్ట్‌లో చూపిస్తాను. 'నీలోఫర్' ఎండింగ్‌లో అనమాట. ఇంకా మేము కాఫీ అవి ఆర్డర్ చేస్తున్నాము. సో, మా పాప మమ్మీ ఇవి జూడు, ఇవి జూడు అని చెప్పి నన్నిక్కడికి తీసుకొచ్చింది పేస్ట్రీస్ దగ్గరికి. సో, ఇక్కడైతే ఫుడ్ అంతా ఎక్కువుంటదండి. ఆప్షన్స్ ఎక్కువుంటాయి మనకి. సో, ఇవన్నీ చూపిస్తూ ఉంది. ఈ పేస్ట్రీస్ ఇవన్నీ అన్నీ బావుంటాయండి. ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటాయండి. వన్ వన్ డే అనమాట. తర్వాత వాళ్ళు ట్రస్ట్‌కి అలా పంపించేస్తారు ఆ డేలోనే. ఏ ఫుడ్ ఐటెమ్ తీసుకున్నా చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. బర్గర్ గానీ ఏది తీసుకున్నా చాలా బావుంటాయి. నాకు చాలా ఇష్టం ఇక్కడ ఫుడ్ అయితే. ఇవన్నీ కేక్స్ అనమాట. ఇక్కడ కేక్స్ కూడా బావుంటాయి. ఇదండి నా ఫేవరెట్ కాఫీ వచ్చేసింది. దీంట్లో తాగితేనే నాకు బావుంటదనమాట. సో, అట్లాగా కాఫీ తాగేసాము. ఇక నేను వీడియో షూట్ చేస్తున్నాను. ఇంకా మా పాప మస్కా బన్ అడిగింది. సో, అది తీసుకున్నాము. అందులో బటర్ అండ్ క్రీమ్ అట్లా అప్లై చేసుంటారండి. బావుంటుంది అది గూడా. సో, టీలోకైతే బావుంటుంది. అవి డిప్ చేసుకొని తింటూ ఉంటారందరూ. అసలా చా మేము మార్నింగే స్టార్ట్ అయ్యాము. క్రౌడ్ అప్పటికే చాలా ఎక్కువ మందొచ్చేసున్నారు. సో, ఇంకా మిక్స్ చేస్తా ఉన్నాను నేను కాఫీ కోసం. ఎప్పుడు తాగుదామా అనేసి. సో, ఎప్పుడూ ఉంటూ ఉంటారండి నీలోఫర్‌లో మాత్రం. ఇంకా కాఫీ తాగేసి ఇంకా మేము వెళ్ళిపోదాం అనుకున్నాం. స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. మళ్ళీ ఎలాగో వీడియో షూట్ చేస్తున్నాను గదా! వ్లాగ్‌లాగా ఒకసారి మీకు ఎంత చూపిద్దాం అనేసి అనుకున్నాను. సో, ఇంక పైకెళ్దామండి. ఇక్కడ ఒకసారి చూడండి యాంబియన్స్ అంతా ఇలా ఉంటుంది. చాలా బావుంటుంది. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఇలా పెట్టేస్తుంటారండి గ్లాస్ బాటిల్స్‌లోనే. సో, ఇవి కూడా గిఫ్ట్ పర్పస్ కానీ తీసుకొని వెళ్తూ ఉంటారు. రూ. 250 అనమాట ఇవి. ప్రైజెస్ కూడా నాకేమి ఎక్కువ అనిపించవండి. రీజనబుల్‌గానే అనిపిస్తాయి. సో, 2 ఎంట్రన్స్ పెట్టారనమాట. రీసెంట్‌గానే ఇది మళ్ళీ రీమోడల్ చేశారు. సో, ఇది పైకెళ్తే మనకి పైన గూడా మనకి అందరూ ఫ్యామిలీస్ అట్లాగా గ్యాదర్ అవుతుంటారండి పైన. సో, బావుంటది పైన గూడా. కొంచెం ఇక్కడ ఓన్లీ కాఫీ అలా అయితే మన కిందే తాగేసి వెళ్ళిపోవచ్చు. సో, ఇంకేమన్నా ఫుడ్డు అలాగా తీసుకోవాలన్నా గాని పైనుంటారు. సో, ఇది పై సెక్షన్ అనమాట ఇలా ఉంటుంది. ఒక సైడ్ అంతా అందరూ కూర్చోనున్నారు. సో, వాళ్ళ ప్రైవసీ మనం ఎందుకు మిస్ చేయడం అని నేను అంత పెద్ద వీడియో షూట్ చేయలేదు. ఇదనమాట. ఇట్లా ఉంటుంది పై సెక్షను. ఈ బంజారా హిల్స్‌లో అండి ఇది. నీలోఫర్‌లో. సో, బావుంటుంది. అక్కడికెళ్తుంటే కొంచెం నాకు అనిపిస్తది. ఆ కాఫీ తాగిన తర్వాత. ఇక్కడ బయట మెయిన్ రోడ్‌కి నేను చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది బయట. సో, ఇంకా ఇక్కడొచ్చేసి ఇవున్నాయండి కప్ కేక్స్ లాగా. సునిక్ష ఇవి తీసుకొని చూస్తూ ఉంది. సో, నాకు ఇది కావాలి, అది కావాలని అయితే మారం చేయదండి. సో, తి నచ్చితే కావాలంటది. లేదు అది తినొద్దు అంటే వదిలేస్తది. ఎక్కువ అంత జంక్ ఫుడ్ ఏమి అంత పెట్టము మేము. సో, చూస్తుంది తను. అక్కడ పెట్టేసి మళ్ళీ వచ్చేసింది. సో, ఇప్పుడు స్టార్ట్ అవుతది చూడండి. చూసారా మీరు? ఎవరిని చూసారు? డాక్టర్ బాబుని చూసారు. మేము సర్ప్రైజ్ అయ్యాము. మా ముందే ఉన్నారనమాట. మేము చూసుకోలేదు. తర్వాత వాయిస్ ఇనిపిచ్చింది. ఏంది ఈ వాయిస్ ఎక్కడో ఇన్నట్టుందన్నట్టు చూసాను. నిరూపమ్ అండి. నిరూపమ్ గారిని చూసాము. సో, స్నిక్షతో ఫోటో అయి తీపిచ్చాను. సో, నేనే తీశాననమాట. తను నిలబడలేదు. సో, భయమేసినట్టుంది. తర్వాత తీసుకొచ్చేసాము. ఇక్కడ ఇంక స్టార్ట్ అయ్యామండి. చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ అనమాట అది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము.
జూబ్లీ హిల్స్‌కెళ్ళామండి. జూబ్లీ హిల్స్ దాని అపోజిట్‌లోనే నానీస్ కిచెన్ ఉంది గదా! సో, అది అక్కడ ఫుడ్ అయితే చాలా బావుంటదన్నారు. వీళ్ళందరూ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ. ఇక్కడ సెలబ్రిటీస్ హౌసే గాదండి. మనకు తెలిసిన వాళ్ళవే. మిగతా వాళ్ళవి మనకు తెలీదు గదా! సో, హౌసెస్ అయితే చాలా చాలా బావుంటాయి. ఇంత పెద్ద హౌసెస్. ఈ హౌసెస్ ఒక ఎత్తయితే అక్కడ గ్రీనరీ ఎంత బావుంటదంటే అంత బావుంది. నాకు హౌసెస్ కన్నా ముందు గ్రీనరీ నాకు చాలా బాగా నచ్చద్ది. సో, ఎప్పుడు వెళ్తూ ఉంటాము. సో, అప్పుడంతా షూట్ చేసేదాన్ని కాదు వీడియోస్ అవన్నీ. సో, ఇప్పుడు యూట్యూబ్‌లో పెడుతున్నాను కదా! అందుకని మీకోసం ఇవన్నీ వీడియో షూట్ చేసి పెడదామని స్టార్ట్ అయ్యాము. సో, మనకిక్కడ స్టార్ట్ అవ్వడమే కొంచెం మెయిన్ రోడ్‌కే ఉంటదండి. ఇక్కడ డైమండ్ హౌస్ అని వస్తుందనమాట. పీఎంజీ జ్యువెల్లర్స్ దాటిన తర్వాత. డైమండ్ హౌస్ అంటారు దాన్ని. సో, అవి గూడా చూస్తూ ఉంటారు. మీకు కూడా చూపిస్తాను. అంతేరాది ఫుడ్ బావుంటుందక్కడ గూడా. సో, ఇదే అండి డైమండ్ హౌస్ అంటారు దీన్ని. ఎవరిది ఏంటని మనకు తెలీదు గానీ, డైమండ్ హౌస్ అని అంటూ ఉంటారు. సో, అదనమాట. ఇంకా అది క్రాస్ అయ్యి వెళ్ళిన తర్వాత కొంచెం టర్న్ తీసుకోవాలండి. టర్న్‌లో వచ్చేసి నితిన్ గారి హౌస్ ఉంటుంది. మేము టర్న్ తీసుకొనొచ్చేసాము. ఇదే అండి. ఇది నితిన్ గారి హౌస్ అనమాట. కొంచెం లోపలికుంటుంది గేట్ అవి. ఇక్కడ నేను పెట్టున్నాను చూడండి అది. ఇప్పుడు మాకు క్రాస్ అయ్యారు గదండీ కార్‌లో. రోహిత్ గారనమాట. నారా రోహిత్ గారు. తను ఆ కార్‌లో వెళ్తుంటే నేను కార్‌ని షూట్ చేస్తున్నాను. సో, వీళ్ళందరూ చూసారు. నారా రోహిత్ గారు ఎళ్తున్నారు అనేసి. ఇంకిట్లా స్టార్ట్ అయిపోయాము. ఇది చూడండి గ్రీనరీ ఎంత బావుందో రోడ్స్ గాని, అసల చెట్లు, ఈ హౌసెస్ ఇక్కడే ఉండాలనిపిస్తది. అంత బావుంటుంది. జూబ్లీ హిల్స్ 36 రోడ్ నంబర్ 36 అనమాట ఇక్కడంతా. ఈ మొత్తం లోపలికొచ్చిన తర్వాత ఏ ఇల్లు చూసుకున్నా ఇట్లానే ఉంటుందండి. చాలా గ్రీనరీ. అసలు ఇల్లులే గాదు, వాళ్ళు చెట్లు గూడా ఎంత బాగా చూసుకుంటున్నారో అంత బాగున్నాయి. సో, ఇంకా ఇట్లా స్టార్ట్ అయిపోయి వచ్చేసిన తర్వాత ముందుకి ఈ హౌస్ అయితే చాలా బావుంటది చూడండి. మొత్తం గ్రీనరీ అనమాట. ఇప్పుడు మనకి 'ఊపిరి' హౌస్ వస్తదండి. 'ఊపిరి' సినిమాలో ఉంది గదా! సో, నాగార్జున గారు వాళ్ళది హౌస్ అనమాట. ఇదిగోండి చూడండి ఇది 'ఊపిరి' హౌస్. 'ఊపిరి' మూవీలో హౌస్ అనమాట. ఈ గేట్సే ఎంత పెద్దగున్నాయండి అసలు. చాలా పెద్ద హౌస్ ఇది గూడాను. చాలా పెద్దగా ఉంటుంది. ఈ చెట్లయి ఉండడం వల్ల నాకు వీడియోలో అంత సరిగ్గా కనిపించట్లేదు ఆ హౌసెస్ అన్నీ. అయినా పర్లేదు. నాకు చెట్లు చాలా ఇంపార్టెంట్. నాకవే ఇష్టం గూడా. సో, ఇలా మళ్ళీ బ్యాకొచ్చేసాము. రిటర్న్ వచ్చేసేటప్పుడు మనకి రాజమౌళి హౌస్ వస్తుందండి. ఈ హౌస్ పక్కననమాట. ఇది కొంచెం పెద్ద హౌసెస్. దీని పక్కన రాజమౌళి న్యూ హౌస్ అనమాట. ఇక్కడ జూబ్లీ హిల్స్‌కి షిఫ్ట్ అయిపోయారు గదా! మొన్నటి వరకు మనకి మణికొండలోనే ఉన్నారు. అది గూడా మాకు ఇంటికి నియర్ బై ఉంటుందండి. ఇదండి రాజమౌళి గారి హౌస్. నేను పాస్ చేశాను చూడండి. అక్కడ రాజమౌళి అని రాసుంటారు. సో, ఇదనమాట రాజమౌళి గారి హౌసు. హ్మ్. మళ్ళీ స్టార్ట్ అయిపోయాము వేరే దగ్గరికి. ఈ హౌస్ చూడండి ఎంత బావుందో. చాలా పెద్ద హౌసెస్ అండి. ఇల్లు చూస్తుంటే అమ్మా! అనిపిస్తుంది. ఇక్కడంతా కార్స్ అవన్నీ పార్క్ చేసుంటారు. ఇంకా లక్షలు విలువ చేసే కార్లు గూడా బయటే ఉంటాయి రోడ్ల పైనే. ఇది చూడండి మీకు ఈ కార్ చూపిస్తున్నాను. ఇ ఇది గూడా. సో, ఈ ఏరియా మొత్తం ఇలానే ఉంటాయన్నమాట. బయట పార్క్ చేసుంటారు. కొన్ని కార్స్ అన్నమాట. కొన్ని గాదు. ఇప్పుడు మనం ఎవరింటికెళ్తున్నాం అంటే చిరంజీవి గారింటికెళ్తున్నాం. మనమైతే ఇంటి దగ్గరికెళ్ళము. ఇల్లు గూడా కనిపిచ్చదు. ఓన్లీ గేటు ఇది ఇక్కడ ఏరియా అన్నట్టు కనిపిస్తుంది. అంటే కొత్త హౌస్ అన్నమాట. ఓల్డ్ హౌస్ అయితే పక్కనే ఉంటుంది. అది మాత్రం బాగా కనిపిస్తుందండి రోడ్డుకి. ఇట్లా వచ్చేసి రైట్ తీసుకున్న తర్వాత మనకి స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవాలి. మనకి రైట్ సైడ్ ఒక హౌస్ వస్తదండి పెద్దది. అదే అన్నమాట చిరంజీవి గారి ఓల్డ్ హౌసు. ఇక్కడే రామ్ చరణ్, ఉపాసన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇదండి చిరంజీవి గారి ఓల్డ్ హౌస్ అనమాట ఇది. దీనికి ముందంతా ఇక్కడున్నారు. సో, ఇప్పుడు కొత్తగా ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేసుకున్నారు కదా! దీని పక్కనే అనమాట. ఈ వ్యూ అయితే చాలా బావుంటుంది. ఇది కొండ పైన ఆ హౌస్ ఉండేది. సో, కిందంతా ఇలా ఉంటదనమాట. మొత్తం సిటీ మొత్తం కనిపిస్తది. ఇంకోటొచ్చేసి వాళ్ళది డెడ్ ఎండ్ అండి. చిరంజీవి గారి ఇల్లనమాట. డెడ్ ఎండ్‌లో ఉంటుంది. అబ్బా! అసలు వ్యూ అయితే చాలా బావుంటదనిపించింది నాకు. అక్కడి నుంచి చూస్తేనే నాకు బా అనిపించింది. ఇంకా వాళ్ళు రోజు ఎంజాయ్ చేస్తారేమో ఇదేను. ఇక్కడే గేట్ పెట్టేసుంటారు. సో, అదనమాట హౌసు. గేట్ ఇవన్నీ హౌస్ లోపలికి. సో, నేను ఇక్కడ పిక్ ఒకటి యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా ఉంటుంది హౌసు. మనల్నయితే అక్కడి వరకు అలో చేయరు. రానీయరు గూడాను. సో, ఇక్కడ దాకేను. అందుకనే అంతే గదండీ! వాళ్ళ ప్రైవసీ మిస్ అవుతది గదా! సో,
మనకి ఇంతవరకే అనమాట. ఇదొచ్చి మాత్రం ఓల్డ్ హౌస్ అండి. ఇక్కడ ఉండుంటే మనకు బాగా మేబీ కనిపించుండేమో. సో, ఇట్లా ఉంటుంది. ఇంకా బ్యాకొచ్చేసాము. అంటే అది డెడ్ ఎండ్ అండి వాళ్ళ హౌస్ ఉండేది. సో, మనకి ఇంకా వెళ్ళిపోతున్నామనమాట. 36, 40 అట్లా ఉన్నాయి. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 40, 36 అట్లా వాటిల్లో ఉంటారండి ఎక్కువ సెలబ్రిటీసు. ఇప్పుడు మనము ఇంకొక సెలబ్రిటీ హౌస్ చూస్తాము. ఇప్పుడు చూపిస్తున్నాను కదండీ! ఒక్క నిమిషం మీకు నేను రిటర్న్‌లో చూపిస్తాను ఈ హౌసు. మీకెవరికైనా తెలిసుంటే గెస్ చేయండి. ఇక్కడ ఇదే అనమాట. ఇప్పుడు మనం క్రాస్ అయ్యాం కదా! సో, ఆ హౌసు. మళ్ళీ యూ టర్న్ తీసుకొనొస్తాము. అప్పుడు మీరు చూపిస్తాను నేను ఖచ్చితంగా. ఇప్పుడొచ్చేసి మనకి 'అల వైకుంఠపురంలో' హౌస్ ఉంది కదండీ! ఆ మూవీలో హౌసు. సో, అదనమాట ఇది. చూడండి. ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి పిక్. ఇదనమాట ఆ హౌసు. అసలు ఇది గూడా చాలా బావుంది. పెద్ద హౌస్ అండి ఇదైతే. చాలా పెద్ద హౌసు. ఇది గూడా డెడ్ ఎండ్ అండి. సో, ఇక్కడ మేము యూ టర్న్ చేసుకొని వచ్చేస్తున్నాము. యూ టర్న్‌లో దీని ప ఈ ఈ అల వైకుంఠపురం హౌస్ పక్కనే అనమాట ఎన్టీఆర్ గారి హౌసు. నేనిప్పుడు క్రాస్ అయ్యి వచ్చాను గదా! ఆ సెలబ్రిటీ ఎన్టీఆర్ గారిది. సో, ఇక్కడ చూడండి ఇదెంత బావుందో. అల వైకుంఠపురంలో హౌస్ అనమాట. ఆ మూవీలో ఉన్న హౌసు. ఎవరిది ఏంటనేదైతే నాకు తెలీదు. సో, ఆ మూవీస్‌లో ఉంటాయి గదా! మేము చూసున్నాం లాస్ట్ టైమ్ అంతా. సో, మళ్ళీ వచ్చి మీకు వీడియో షూట్ జేయడానికి మళ్ళీ వెళ్లి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ హౌస్ దాటిన తర్వాత ఎన్టీఆర్ గారి హౌస్ వస్తదండి. అక్కడ నందమూరి అని రాసుంటారు గేట్‌కి. సో, నేను పిక్ యాడ్ జేస్తాను. ఇది రీమోడలింగ్ జేస్తున్నారండి హౌస్ అయితే. ఇదంతా ఎన్టీఆర్ గారి హౌస్ అనమాట. రీమోడలింగ్ చేస్తున్నారు. సో, మళ్ళీ తర్వాత వెళ్ళినప్పుడు ఇంకోసారి మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అయిన తర్వాత ఇట్లా ఉంటుందనమాట. ఇక్కడ చెట్లు అవన్నీ కొంచెం అడ్డంగా ఉన్నాయి. సో, ఎలా అనిపించిందండి ఈ వీడియో? వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుంటదనుకుంటున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకోసం మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. బాయ్.